వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ స్వరూపి అన్నారు. జిల్లాలో గుర్తించిన టీబీ వ్యాధిగ్రస్తులకు నాట్కో కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందించిన న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లను కలెక్టర్ ప్రశంసించారు. వైద్యులు సూచించిన ఔషధాలను టీబీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా తీసుకోవాలని, తద్వారా రోగులు త్వరగా కోలుకోవడంతో పాటు తమతోటి వారికి వ్యాధి సోకకుండా ఉంటుందని చెప్పారు. భారతదేశాన్ని టీబీ రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని దేశంలోని 345 జిల్లాల్లో అమలు చేస్తోంది. తెలంగాణలో ఈ పథకం అమలవుతున్న 9 జిల్లాల్లో వనపర్తి జిల్లా ఒకటి. జిల్లాలో ఇప్పటికే 725 మందికి టీబీని నిర్ధారించారు. దాదాపు నెలకు 5 లక్షల రూపాయల చొప్పున వెచ్చించి న్యూట్రిషన్ కిట్లు అందజేసేందుకు ముందుకు వచ్చిన నాట్కో ఫార్మాను అభినందించారు. మీరు మొదటి 15 రోజులు మీకు రాగానే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఐసోలేటెడ్ గా ఉండాలి, ఎవరితోటి కాంటాక్ట్ అవ్వదు. ఆ 15 రోజుల తర్వాత ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి కమ్యూనికబుల్ వ్యాధి అనేది కాదు. దాని తర్వాత మీరు ఫ్రీగా తిరగవచ్చు. కానీ మీ మంచి కోసం మనం మాస్క్ వేసుకుంటే చాలా మంచిది. మనకి వేరే చుట్టుపక్కల ఉన్న డిజీజెస్ మనకి రాకుండా, టీబీ వస్తే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, మన శక్తి మనకి తగ్గిపోతుంది. కాబట్టి ఈ 6 నెలలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వర్గాల ప్రజలకి మనం పరీక్షలు చేసి టీబీ ఉంటే కనుక వాళ్ళని తొందరగా గుర్తించి వాళ్ళని ట్రీట్మెంట్లో పెట్టి ఇంకొకరు అంటించకుండా చేసి వాళ్ళు కూడా తొందరగా న్యాయమేటి చేసి టీబీని మన దేశం నుంచి పారదోలాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే 100 రోజుల క్యాంపెయిన్ చేస్తున్నాము. 100 రోజుల క్యాంపెయిన్లో మన వనపర్తి జిల్లా కూడా ఒక భాగం ఉంది. ఆ ప్రకారంగా ఇప్పటివరకు మనం 1,50,000 మందికి పరీక్షలు చేసి అందరినీ మనము టీబీ వ్యాధిగ్రస్తులు గుర్తించి వాళ్ళని తొందరగా క్యూర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.